హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మహిళలందరికీ ఉపయోగపడే బెస్ట్ బిజినెస్ గురించి తెలుసుకుందాము. ఇది ఒక 60-70% మహిళలు చేయగలిగే పని అండి. తక్కువ బడ్జెట్ ఉంటుంది. లాస్ కూడా తక్కువే ఉంటుంది. ఆదాయం బాగా ఉంటుంది. అలాంటి బిజినెస్ గురించి అయితే మనం చెప్పుకుందాం ఈ వీడియోలో. మనం ఆ బిజినెస్ గురించి చెప్పుకునే ముందు అసలు ఈ బిజినెస్‌లో ఉండే రిస్క్ ఏంటో కూడా తెలుసుకుందామండి. ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ కొంత మాట్లాడుకుందాం. తర్వాత మనము ఆ బెస్ట్ బిజినెస్ ఏంటో కూడా తెలుసుకుందాము. బిజినెస్‌లో రకాలుంటాయి కదండీ! హై రిస్క్ ఉంటుంది, లో రిస్క్ ఉంటుంది, మీడియం రిస్క్ ఉంటుంది. ఇలా హై రిస్క్ ఉన్న బిజినెస్‌లేంటంటే మనీ ఎక్కువ పెట్టాల్సొస్తుంది. ఇంకా లాస్ కూడా ఎక్కువుంటుంది. వర్కర్స్ ఉండాలి. జ్యువెలరీ, పేపరు, బ్రిక్స్ ఇవన్నీ ఉంటాయి గదండీ! ఇవన్నీ కూడా హై రిస్కే ఉంటుంది. ఇలాంటి వాటికేంటంటే మగవాళ్ళనేవాళ్ళు బాగా సెట్ అవుతారు. లేడీస్ కొంతమందికే సెట్ అవుతుంది కానీ అందరికీ సెట్ అవ్వదు. లో రిస్క్ బిజినెస్ ఏంటంటే తక్కువ మనీ ఉంటుంది. లాస్ కూడా తక్కువుంటుంది. అసలు ఉండకపోవచ్చు కూడా. అది లాస్‌లా కూడా అనిపించకపోవచ్చండి. అలా ఉంటాయి కొన్ని బిజినెస్‌లు. ఉదాహరణకి పూల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ వేసి పెంచుకోవటం అండి. ఇవైతే లో బడ్జెట్ ఉంటది బాగా. ఇంకా లాస్ గూడా పెద్దగా అయితే ఉండదండి. కొంతమందయితే కరివేపాకు చెట్లు గూడా వేసుకుంటుంటారు. దాని మీద గూడా బిజినెస్ అయితే చేస్తుంటారు. ఇక మీడియం రిస్క్ బిజినెస్‌లుంటాయి కదండీ! వాటికైతే కొంత మనీనే ఉంటుంది. కొంచెం లాస్ అయితే ఉంటుంది. అసలు ఉండకపోవచ్చు కూడా. ఆ లాస్ అనేది కూడా పెద్ద ఇబ్బంది పెట్టకపోవచ్చు కూడా. మనీ మాత్రం కొంత పెట్టాల్సొస్తుంది. అలాంటి బిజినెసేనండి నేను చెప్పబోతుంది. నేను చెప్పబోయే ఈ బిజినెస్ అయితే చాలా మంది మహిళలకు కూడా బెటర్ అండ్ బెస్ట్ అనే చెప్పొచ్చు. ఈ బిజినెస్‌కి చదువుతో సంబంధమే ఉండదండి. అంటే బయటికి రాలేని వాళ్ళుంటారు కదండీ! ఎక్కువగా ఇంట్లో ఉండి వర్క్ చేయాలనుకునే మహిళలకైతే ఇది బెస్ట్ అనే చెప్పొచ్చు. కొంతమంది మహిళలు తెలిసిన వాళ్ళలో కానీ, చుట్టాల్లో కానీ గౌరవప్రదంగా ఉండాలి. వాళ్ళకి మన బిజినెస్ ఇట్లా తక్కువుంది, ఎక్కువుంది అనేది తెలియకుండా ఉండాలి అనే ఉద్దేశంతో అయితే వాళ్ళు ఇంట్లో ఉండి ఈ బిజినెస్ చేసుకోవచ్చండి. దోస పిండి మిషన్ అని వినే ఉంటారు కదండీ! మాకు మిల్క్ ప్యాకెట్స్ వేసేవాళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారండి వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు నోటితో వాళ్ళే చెప్పారు. ఎంత లాభం ఉందంటే ఒక్క రోజులో వాళ్ళు రూ. 1,500 అయితే సంపాదిస్తున్నారండి. ఇక్కడ మహిళలే కాదండి, మగవాళ్ళు కూడా ఈ వర్క్ చేయొచ్చు. శక్తి ఉన్న వాళ్ళైతే ఒక 2, 3 మిషన్‌లయితే పెట్టుకోవచ్చు. లేదు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటే ఒక్క మిషన్ అయినా సరిపోతుందండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్‌లా ఉంటుంది. బెస్ట్ బిజినెస్ ఉంటుంది. లాభాలు కూడా చాలా అధికంగానే ఉంటాయి. ఈ ఇడ్లీ, దోస పిండి మెషిను మనకి బడ్జెట్‌లోనే వస్తదండి. ఒక్క నెల సంపాదనతోటే ఆ మిషన్‌కి ఖర్చు పెట్టిన డబ్బు కూడా కట్టేసేసుకోవచ్చు. రోజుకొచ్చి వాళ్ళు 30 ప్యాకెట్ల టార్గెట్ పెట్టుకుంటున్నారంట. అంతకంటే ఎక్కువ పెట్టుకోలేము. మాకు విడిగా వర్క్ కూడా ఉంటుంది. అంటే పాల ప్యాకెట్స్ వేస్తా ఉంటారు కదా! అందుకు ఏం చేశారంటే వాళ్ళు రోజుకొచ్చి ఒక 30 ప్యాకెట్లే వేయాలని టార్గెట్ అంట. ఆ ప్యాకెట్ ఒక కేజీ అయితే ఉందండి. 30 ప్యాకెట్స్ 30 కేజీస్ లెక్కవుతుంది. ఒక్కొక్క ప్యాకెట్ రూ. 50కి అమ్ముతున్నారు. అప్పుడు 30 ప్యాకెట్లు రూ. 50 చొప్పున రోజుకొచ్చి రూ. 1,500 అయితే వాళ్ళకి ఆదాయం అంటండి. ఒక్కొక్క రోజు ప్యాకెట్స్ పెరుగుతాయంట. 30 రావంట. 35 కూడా అవుతాయంట. అంటే వాటర్ పడటం వల్ల కానీ అలా జరుగుతుందంట. కాస్త వాటర్ ఎక్కువ పడితే 30 ప్యాకెట్లు 35 ప్యాకెట్లు అయిపోతదంట. ఒక్కొక్కసారి ఏంటంటే తగ్గుతాయంట. ఒక 28 ప్యాకెట్స్ అవుతాయంట. అప్పుడు వాటర్ సరిగ్గా కలపరంట. అంటే హడావిడిగా చేస్తారు కదా! కరెక్ట్‌గా అయితే వాళ్ళు వాటర్ కలపాలని ఏమి ఉండదు కదండీ! ఒక్కోసారి 35 ప్యాకెట్స్ అవుతాయంట. ఒక్కోసారి 28 వస్తాయంట. అట్లా వస్తాయంట. కానీ యావరేజ్‌గా తీసుకుంటే రోజుకొచ్చి 30 ప్యాకెట్లు రూ. 50 చొప్పున రూ. 1,500 అయితే వస్తున్నాయంటండి. నెలకి రూ. 45,000. సంవత్సరానికొచ్చి రూ. 5,40,000 ఒక్కొక్క రోజు ఆమె 20 ప్యాకెట్సే వేస్తారు. అలా కూడా రోజుకొచ్చి రూ. 1,000 వస్తున్నాయి. ఇక నెలకొచ్చేసి రూ. 30,000 అయితే ఆమెకి లాభం అనేది వస్తుంది. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి రోజుకు 30 ప్యాకెట్లు వేసుకోవచ్చు. కానీ మహిళలు ఒక్కరే ఉంటారు కదండీ! రోజుకి 20 ప్యాకెట్లు వేసుకున్న రూ. 1,000 వస్తాయి సాయంత్రానికి. నెలకి రూ. 30,000. సంవత్సరానికి రూ. 3,60,000 అయితే వాళ్ళు సంపాదిస్తారు. వాళ్ళ దగ్గర ఎక్కువ దోసపిండే ఉంటది. ఇడ్లీ పిండైతే నేనెప్పుడు చూడలేదు. దోసపిండే వేస్తారు ఎక్కువగా. మెషిన్ ఖరీదు రూ. 22,900 అంటే 23,000 అవుతుంది. ఒక నెల ఆదాయమే ఈ అప్పుని మనం క్లియర్ చేసుకోవచ్చు. మెషిన్ మీద పెట్టిన అప్పు ఉంటది కదా! అది క్లియర్ చేసుకోవచ్చు. రోజుకు 30 ప్యాకెట్లయితే నెలకి 45,000 వస్తుంది. 20 ప్యాకెట్లు కనుకైతే నెలకి 30,000 వస్తుంది. అయితే వీళ్ళ చేతికి పడే ఖర్చు కూడా చాలా తక్కువేనంటండి. మనం దోస పిండికి 2 గ్లాసులు బియ్యం వేస్తాము. ఒక గ్లాసు మినపప్పు వేస్తాం కదా! అయితే వాళ్ళు ఒక కేజీ లెక్కైతే తీసుకుంటారంట. అంటే పప్పు ఎంతైతే దానికి డబల్ బియ్యంగా మొత్తం మీద ఒక కేజీ లెక్కైతే తీసుకుంటారంట. పప్పు తగ్గించి బియ్యం ఎక్కువ మొత్తం మీద కేజీ అయితే ఉంటది. ఆ కేజీ పప్పు బియ్యం మీద ఒక 5 ప్యాకెట్స్ అయితే వస్తాయి. దోస పిండిలోకి వాడే బియ్యం కంట్రోల్ బియ్యం అయితే తీసుకుంటారంట. నెల నెల మనకి రేషన్ ఇస్తారు కదండీ! అక్కడ తీసుకుంటారంట. ఆ కేజీలో బియ్యం ఓ రోజుకొచ్చి ఒక రూ. 10 పడతాయి. పప్పు ఒక హాఫ్ కేజీ పడుతుంది. మొత్తం మీద కరెంట్ బిల్ ఉంటుంది. ఒక రూ. 100 వేసుకున్న రోజుకొచ్చి ఒక రూ. 160 అయితే
పెడతారు. లేదు రోజుకొచ్చి ఒక 500 ఖర్చు పెడతారు. అయినా ఇక్కడ మనకు ఆదాయం ఎంత వస్తుంది? 1500 వస్తుంది. ఒక 500 ఖర్చులు పోయినా రూ. 1000 అనేది లాభం వస్తుంది కదా! అలా వైఫ్ అండ్ హస్బెండ్ నెలకొచ్చి రూ. 45,000, ఒక్కొక్క నెల రూ. 30,000. వాళ్ళకేదైనా ముఖ్యమైన పనుండి బయటికి వెళ్ళాల్సొచ్చినా, ఆ నెలంతా ఏదైనా ఫంక్షన్స్ కానీ, వాళ్ళు తక్కువ బిజినెస్ చేసినప్పటికి కూడా తక్కువలో తక్కువ అనుకున్నా కానీ 20,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు. ఎవరైనా మహిళలు ట్రై చేయాలనుకుంటే ఇది బెస్ట్ బిజినెస్ అనే చెప్పొచ్చండి. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. కొంత వర్క్ అయితే ఉంటుంది కదండీ! పప్పు కడగటము, మిషన్‌కి వేయటము, ప్యాకింగు, తర్వాత సేల్ చేయటము. ఈ వర్క్ అయితే ఉంటుంది కదా! కానీ మనకు ఆదాయం మాత్రం బానే వస్తుంది. జాబ్ చేసే వాళ్ళతో ఈక్వల్‌గా అయితే మనకి మంత్లీ అమౌంట్ అయితే వస్తది. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్. బాయ్ బాయ్.